చలికాలం వచ్చిందంటే చాలామంది పచ్చళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. మళ్ళా కొంచెం చలి పెరిగింది కనుక ఇంకా ఈ టైంలో మనం గోంగూర చికెన్ తిన్నామంటే ఇంకా చెప్పక్కర్లేదు. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇవాళ కర్రీ వచ్చేసి బూందీ ప్లస్ కోడిగుడ్డు ఫ్రై అనమాట. ఇది ఎలా చేయాలనేది ఇంకో రోజు నేను రెసిపీ అప్లోడ్ చేస్తాను. బూందీ విడిగా తినే కన్నా ఇలా కూరల్లో ఎక్కువ వేసుకొని తింటూ ఉంటాం అనమాట. ఇంకా ఫైనల్‌గా మన చట్నీ వచ్చేసి ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారండి. దీంట్లో ఉప్పు, కారాలు సరిపోయినాయా లేదా అని చెప్పి ఫస్ట్ టేస్ట్ చేసేది మనమే కదా! అయితే నేను పట్టించిన కారం నాకైతే భలే సరదాగా ఉందండి. చాలా ఎర్రగా ఉందనమాట. నా చేతులకేదో గోరింటాకు పెట్టుకున్నట్లు అనిపిస్తుంది కదండీ! అయితే దీనికి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటది. ఇప్పుడే పట్టిన పచ్చడిలో కొంచెం ఉప్పు, కారాలు ఎక్కువే ఉంటాయండి. రేపటికల్లా అది చింతపండు ఇంకా మనం దీంట్లో గోంగూర వేసాం కదా! అదంతా పులుపు లాగేస్తదనమాట. ఉప్పు, కారం అడ్జస్ట్ అయిపోద్ది. అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం ఎక్కువే ఉంటది. అందుకని నెయ్యి ఎక్కువ వేసుకొని తిన్నాను. నిన్న నైట్ గోంగూర తీసుకొచ్చి ఇట్లా కడిగి ఆరబెట్టేసాననమాట. మార్నింగ్ చికెన్ తీసుకొచ్చి దాన్ని ఫ్రై చేసి, తర్వాత తాలింపులో మనం మామూలుగా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత ఇంకా కావాల్సినవన్నీ వేసుకొని, గోంగూర కూడా వేసుకొని, ఇంకా దాన్ని అలా మిక్స్ చేసుకున్నాను. మనం మెయిన్‌గా ఆయిల్ వచ్చేసి గానుగ నూనె వాడతామని అందరికీ తెలుసు కదండీ! ఈ గానుగ నూనె ఈ బాటిల్‌లో ఉన్నది పోసేసాననమాట. పట్టించిన నూనె వేరుశనగ నూనె అలానే వస్తుంది. దీనికి కూడా ఒక 1 వీక్ అయిన తర్వాత కింద తేరుతదనమాట. ఇది నిన్న నైటే పట్టుకొచ్చాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్స్ అయితే మన పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇంకా ఫైనల్‌గా గోంగూర పికిల్ అయితే రెడీ అయిపోయింది. ముక్కలు చూసారా ఎంతెంత సైజులో ఉన్నాయో, వాటిలో ఏరుకొని చిన్నది వేసుకున్నాను టేస్ట్ చూస్తానికి. ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువే ఉంటాయండి ఇప్పటికిప్పుడు పట్టిన పచ్చడి కనుక. అదే రేపటికైతే ఆ పులుపు అనేది లాగేసుకొని మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను బాటిల్స్ చూపించా కదండి, పాత బాటిల్ తీసేసి పడేసే పనే. కాకపోతే ఏంటంటే మీరు చూస్తారని చెప్పి చూపించాను. మనం ఎప్పుడైతే ఆడిచ్చామో అంటే మనం మిల్లు ఆడించుకున్న పల్లీల నూనె అయితే అడుగు పక్కన అట్లా పేరుకుపోతుంది. కొబ్బరి నూనెకైనా అంతేనండి. మనం చెట్టు నుంచి తీసుకున్న కొబ్బరి నూనె అయినా సరే అడుగున అట్లా పేరితేనే అవి మంచిగా మనం ఫ్రెష్గా తీసుకుంటున్నట్లు అని అర్థం అనమాట. ఎప్పుడైనా సరే ఆర్గానిక్ అని చెప్పి బయట అమ్ముతున్నారు కదా, జాగ్రత్తగా చూసుకోండి. మనము ఎప్పటికప్పుడు మిల్లుకి మనం పల్లీలు తీసుకెళ్ళి ఆడించుకుంటేనే మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అంటే ఒరిజినల్ తింటాం ఎంతో కొంత మనము, అలా కల్తీ లేకుండా ఉంటుంది. ఆర్గానిక్ అని చెప్పి చాలా అమ్ముతున్నారు, జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. అయితే ఫైనల్గా చట్నీ అయితే సూపర్ ఉంది. మా లంచ్ అయిపోయింది. మీరు తిన్నారా?